హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 39 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? దామిని మోహన్ పెళ్లికి ఇరు కుటుంబ పెద్దలు ఒప్పుకుంటారు. అదే విషయం వారు వారి ఫ్రెండ్స్కి చెప్పి ఆ హ్యాపీనెస్తో అందరూ కూడా సూరజ్ ఆమెని ఇంట్లో కలుద్దామని అనుకుంటారు. సోమేష్, వైభవ్, ఈశ్వర్తో ఉంటూనే సూర్యకు సాయం చేస్తూ ఉండడంతో సూర్యకు నిత్య పుట్టుకలోని రహస్యం అంతా వైభవ్కు తెలిసింది అనే విషయం తెలిసి ఇప్పుడు వైభవ్ ఎలాంటి ప్లాన్ వేస్తాడో అని వైభవ్ మైండ్ సెట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు సూర్య. అలా సూర్య పరధ్యానంగా ఉండి కార్ డ్రైవ్ చేస్తుంటే నవ్య బొటిక్ దగ్గర నుండి 5 కిలోమీటర్ల దూరం వరకు ఎవ్వరూ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా మౌనంగా ఉండడంతో నిత్య సూర్య ఏదో ఆలోచిస్తున్నాడు అని గమనించి, ఏంటి సూర్య, నాకు వచ్చిన అనుమానమే నీకు వచ్చిందా? మీరందరూ కూడా దాని గురించి ఆలోచిస్తున్నారా ఏంటి అంటే సూర్య ఏంటి ఆ అనుమానం అంటూ నిత్యను అడగ్గా, నిత్య నవ్యను ఇంకా విక్కీని కూడా చూస్తూ ఒక్క నిమిషం ఆలోచించి వారి మీద తనకున్న నమ్మకంతో సూర్యకు విషయం చెప్పడం మొదలుపెట్టింది. అదే సూర్య నవ్య బొటిక్ దగ్గరకు పవిత్ర రావడం, అలా వచ్చిన 5 నిమిషాలకే అంతలా మాతో కలిసిపోయి మాట్లాడడం, పైగా నన్ను తను అక్క అనడం, మాతో పాటే ఉంటూ తను కూడా షోలో పాల్గొంటానంటూ పార్టిసిపేట్ చేస్తానంటూ చెప్పడం, ఇదంతా కూడా నాకు అసలు కోయిన్సిడెన్స్గా జరిగినట్లు అనిపించడం లేదు. పవిత్ర తను తనకంటూ ఉన్న ఆలోచనలతోనే ఇలా చేస్తుంది. తను నాకు ఎందుకో దగ్గరవ్వాలని అనుకుంటుంది. అందుకు కారణం ఏంటో తెలియడం లేదు సూర్య అంటే సూర్య నిత్య చేతిని తన చేతిలోకి తీసుకుని, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. నీ అనుమానం నిజమే, కానీ పవిత్ర ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను నిత్య, తను ఏమనుకుంటుందో ఎలా అనుకుంటుందో నాకైతే తెలియదు. కానీ తను అనుకునేది ఏదైనా సరే నేను అస్సలు జరగనివ్వను. తన వైపు ఎంతమంది ఉన్నా సరే నేను నీ వైపే ఉంటా అంటూ సూర్య చాలా నమ్మకంతో చెప్పి, అరే విక్కీ, నువ్వు తన మీద ఒక కన్ను వేసి ఉంచరా, తన వల్ల నిత్యకు ఎలాంటి హాని జరగకూడదు బొటిక్ దగ్గర అంటూ చెప్పి వారు వారి ప్రయాణం సాగిస్తూ ఉంటే మరోవైపు పురుషోత్తం అతి కష్టం మీద ఒక కానిస్టేబుల్కి తన ఉంగరాన్ని ఆశ చూపించి అతని ఫోన్ సంపాదించి దాని నుండి వైభవ్కి ఫోన్ చేయగా ఈసారి వైభవ్ ఫోన్ కలవడం, అతను ఫోన్ తీయడం జరిగింది. దాంతో పురుషోత్తానికి అంత బాధలో కూడా కొద్దిపాటి సంతోషం కలిగి వైభవ్తో అప్పటిదాకా జరిగిన సంఘటన మొత్తం చెప్పి కొంచెం తన కూతుర్ని, భార్యను బయట ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండమని, ఎలా అయినా సరే తనని త్వరగా బెయిలిచ్చి బయటికి తీసుకుని రమ్మని అడగడంతో వైభవ్ అతను మాటలన్నీ విని, చూడండి పురుషోత్తం, నీ కూతుర్ని కొంచెం కనిపెట్టుకొని ఉండడం అంటే ఉంటా, కానీ ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు నీ భార్య ఇద్దరూ జైల్లో ఉండడమే మంచిది. ఎందుకంటే సూర్య నీ గురించి ప్రతి నిమిషం తెలుసుకుంటూ నువ్వు నాతో ఎక్కడ కలుస్తావో, మనం ఏం మాట్లాడుకుంటామో అని నిఘా పెడుతూ ఉంటాడు క్షణక్షణం. నువ్వు నాతో ఉన్నన్ని రోజులు కూడా వాడు మనకంటే ఒక అడుగు ముందే ఉన్నాడు ప్రతిసారి. అందుకనే మనం ఓడిపోతూనే ఉన్నాం. పైగా ఇప్పుడు వాడిని నేను గెలిచే అవకాశం వాడే వాడి చేతులారా నాకిస్తున్నాడు. పైగా ఇప్పుడు నాకు మనం తెలుసుకోలేకపోయిన నిత్య జన్మరహస్యం కూడా తెలిసింది. ఇలాంటి సమయంలో నేను నా ప్లాన్ని సరిగా అమలు చేయాలంటే నువ్వు ఖచ్చితంగా జైల్లో ఉండడమే మంచిది. పైగా నీ వల్ల నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఇంక నిన్ను ఇప్పుడు బెయిలిచ్చి బయటికి తీసుకుని వస్తే నాకే నష్టం. ఇన్ని తెలిసిన నేను నీకెలా సాయం చేస్తాననుకుంటున్నావు? అందుకనే ఇంకెప్పుడు కూడా నువ్వు నాకు కాల్ చేయకు అంటూ వైభవ్ ఫోన్ పెట్టేశాడు. వైభవ్ మాట్లాడిన ప్రతి మాటను విన్న పురుషోత్తానికి సగం ప్రాణం చచ్చిపోయినట్లుగా అయ్యింది. ఇక తన జీవితం మొత్తం జైల్లోనే అనుకుని పురుషోత్తం బాధతో కుమిలిపోతున్నాడు.
ఇంకోవైపు సత్యను తీసుకొని గగన్ సూరజ్ ఇంటికి రాగా సత్య తన అక్కను చూడగానే చిన్న పిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను హగ్ చేసుకొని ఏడుస్తూ జరిగిందంతా ఆమెనితో చెప్పి బాధపడుతూ ఉంది. తనను అలా చూసి ఇంట్లో ఏం జరిగిందో, తల్లి పరిస్థితి హాస్పిటల్లో ఎలా ఉందో తెలియడంతో ఆమెని కూడా ఏడుస్తూ ఉంది. అది చూసిన గగన్ సూరజ్లు వారిని ఓదార్చుతూ మీరు బాధపడమాకండి, ఇదంతా సూర్యనే చేసి ఉంటాడు. వాళ్ళు నిత్యను చాలా ఇబ్బంది పెట్టారు కదా, అందుకే సూర్య ఈ విధంగా పగ తీర్చుకుని ఉంటాడు. సో మనం కొంచెం సమయం తీసుకొని సూర్య కోపం తగ్గిన తరువాత అతను చేస్తున్న రక్ష పనులు ఇంకా ఆ ఫ్యాషన్ షో పనులన్నీ కూడా అయిపోయి కొంచెం అందరూ స్థిమిత పడ్డాక సూర్యతో మాట్లాడదాం. సూర్య తప్పకుండా ఒప్పుకుంటాడు వారిని బయటికి తీసుకుని రావడానికి. లేదా మనం నిత్యతో అతనికి ఒక మాట చెప్పిద్దాం అంటూ చెప్పగా వారిద్దరూ కొంచెం వీరి మాటలకు శాంతించారు. ఇంతలో అక్కడికి సూర్య కార్, పవిత్ర కారు వచ్చి ఆగాయి. అలా కార్స్ వచ్చి ఆగిన శబ్దం వినగానే వీరు ఏడుపు ముఖాలు కొంచెం తుడుచుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కారు దిగిన వారందరూ కలిసి ఇంట్లోకి వస్తూ ఉండగా ఆమెని వారికి ఎదురుగా వెళ్ళి నిత్యను కౌగిలించుకుంది. వీరిలా ఒకరి ఆలింగనంలో మరొకరు ఉండగానే ఇంతలో అక్కడికి దామిని సూరజ్లు రాగా అందరూ కూడా వారికి చాలా సంతోషంతో విష్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పి ఎవరి ఫ్రెండ్స్ని వాళ్ళు గ్రూప్ హగ్ చేసుకున్నారు. అయితే అప్పుడే గగన్ కూడా అక్కడ పవిత్రను చూసి కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతూ హే జాంగ్రీ, ఏంటి నువ్వు ఇక్కడున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? కొంపతీసి నా కోసమే వచ్చావా అంటే అక్కడున్న నిత్య, సత్య వింతగా వారినే చూస్తూ ఉంటే గగన్ మాత్రం చాలా చనువుగా పవిత్రతో మాట్లాడుతూ ఆమె చేతులను కూడా తాకుతూ ఉన్నాడు. నిత్య కొంచెం తేరుకొని ఎరా గగన్, నువ్వు చెప్పే జాంగ్రీ ఈ పవిత్రేనా? అంటే నువ్వు ఇప్పుడు లవ్లో ఉంది, డేట్ చేస్తుంది తిననేనా అంటూ అడగగానే గగన్ కొంచెం సిగ్గును చూపిస్తూ అవును అన్నట్లు తలను చిన్నగా ఊపాడు. అతను ఆ పని చేయడంతో పవిత్రకు ఒక్కసారిగా ప్రాణం పోయినట్లు అయ్యి తన బావ ముందు ఏదైతే జరగకూడదు అనుకుందో ఇప్పుడు అదే జరిగింది. దాంతో ఆమెకు గుండెలలో పుట్టే కోపం ఆమె కన్నులలో గగన్కి కనిపిస్తూ ఉంది. దాన్ని గమనించిన అతనికి ఆమె ఆ విధంగా స్పందించడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది. కానీ సత్యకు ఇక్కడికి వస్తే తన బాధ తగ్గడానికి బదులు ఇంకా ఆమె బాధ పెరిగిపోతూ ఉంది. ఆమె గుండెలలో ఇప్పుడు ఎవరో సూదులు పెట్టి గట్టిగా గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గగన్ స్థాయికి సత్య అస్సలు సరిపోదు. అయినా సరే ఆమె అతనిని ఎంతగా ప్రేమించకుండా ఉండాలన్నా సరే అలా ఉండలేకపోయింది. ఇంకోవైపు అతను ప్రేమిస్తుంది ఓ సామాన్యమైన అమ్మాయిని కాదు, తను ఈశ్వర్ గ్రూప్స్కి ఒకే ఒక్క వారసురాలు. చదువు, అందం, ఆస్తి, పేరు, పరపతి ఎందులో కూడా తనకు సత్య అస్సలు పోటీనే కాదు. ఇలా ప్రతి దాన్ని తలుచుకుంటూ ఉన్న సత్యకు తన మీద, తన జీవితం మీద ఆమెకే విరక్తి వస్తూ ఉంది. పైగా సత్య మనసులోనే నా ప్రేమ మొగ్గ తొడక్కముందే వాడిపోయింది అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంది. కానీ పవిత్ర మాత్రం అక్కడ ఎవ్వరికీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు గగన్ మాట్లాడిన మాటలకు. అయితే తనసలు ఏంటో, ఎలాంటిదో ముందుగానే అక్కడున్న దామిని, మోహన్లకు, ఆమెని, సూరజ్లకు తెలిసినా సరే ఆమెను మరింతగా ఉడికించాలని భావిస్తూ అయితే మా తరువాత మీదే అన్నమాట పెళ్ళి అంటూ దామిని అడగగానే మోహన్ గగన్ మీ నాన్నకు చెప్పావా లేదా మీ పెళ్ళి ప్రేమ విషయం అంటే గగన్ లేదు, ఇంకా పెళ్ళి గురించి ఎలాంటి నిర్ణయం మేము తీసుకోలేదు. పైగా అప్పుడే పెళ్ళేంట్రా, తను ఇంకా చదువుకుంటూనే ఉంది కదా, అందుకే మేం పెళ్ళి గురించి ఆలోచించలేదు అంటే సూర్య అప్పటిదాకా మౌనంగా ఉండి ఉన్నట్టుండి మాట్లాడుతూ గగన్ నువ్వస్సలు భయపడకు, అవసరమైతే నేనే మాట్లాడతా ఈశ్వర్ మామతో మీ ప్రేమ పెళ్ళి గురించి.
పైగా పవిత్ర మా ఇంటి ఆడపిల్ల. మా అమ్మకు ఆడపిల్లలు లేరు. అందుకే తనను చిన్నప్పటి నుంచి కూతుర్లా చూసుకుంది. ఇంకో విషయం, తనకంటే నేను చాలా పెద్దవాడిని అవ్వడం వల్ల తనను నేను ఎప్పుడూ కూడా ఒక సిస్టర్లా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చా. సో మీకు ముందు ముందు రోజులలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. నేనే దగ్గరుండి మీ ఇద్దరి పెళ్ళిని నా చేతుల మీదుగా జరిపిస్తా అంటూ పవిత్రను చిన్న నవ్వుతో ఒకలా చూశాడు సూర్య. దాంతో పవిత్రకు అంతమంది ముందు సూర్య అలా మాట్లాడిన మాటలకు ఎందులో అయినా సరే దూకి చావాలని, లేదా ఇంత జరగడానికి కారణమైన గగన్ని చంపాలి అనే అంత కోపం వచ్చి ఇక అక్కడే అలా వారందరితో ఉంటే గగన్ మాటలకు, అతని చేష్టలకు, వారి ముందు చూపించే తన ప్రేమకు, తన కళ్ళ ముందే సూర్య నిత్య బంధాన్ని అంత దగ్గరగా చూసి తట్టుకోలేక ఒక్క 5 నిమిషాలు సుమారు ఉండి వాటర్ తాగేసి, నిత్యక్క నాకు పని ఉంది, మా ఫ్రెండ్స్ని కలవాలి అంటూ చెప్పి అక్కడి నుంచి చిన్నగా వెళ్ళిపోయింది పవిత్ర. అయితే అప్పటిదాకా గగన్ని పవిత్రను గమనించిన నిత్యకు గగన్ మాత్రమే పవిత్రను ప్రేమిస్తున్నాడని, పవిత్ర వైపు నుండి ఎలాంటి భావం లేనట్లు అర్థమయ్యింది. దాంతో తనకు మరోవైపున కూర్చుని ఉన్న గగన్ని చూస్తూ చిన్నగా అతనికి మాత్రమే వినిపించేలా, ఎరా గగన్, నీ ఇష్టం విలువ తెలియని వాళ్లకు నీ విలువైన మనసును ఇవ్వకు. ఎందుకంటే అది వారికి ఇనుప ముక్కతో సమానం. అదే నిన్నిష్టపడే వారికి నీ సమయం ఇవ్వు, నిన్ను గుండెలలో పెట్టుకుని చూసుకుంటారు. అనవసరమైన వాటి కోసం నీ వ్యక్తిత్వాన్ని, నీ విలువను తక్కువ చేసుకోకు అంటూ చెప్పింది. దాంతో గగన్కి నిత్యకు వారి విషయం అర్థమైందని అతనికి తెలిసి అతనిలో నిత్య మాటలకు, పవిత్ర అప్పటిదాకా తనతో ప్రవర్తించిన తీరుకి కొన్ని ఆలోచనలు మొదలయ్యాయి. అలా వారు చాలాసేపు సరదాగా మాట్లాడుకొని అక్కడే డిన్నర్ చేసే సమయంలో సూర్య మధ్యలో మాట్లాడుతూ, మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్, నిత్య అనాథ కాదు, తనకు తండ్రి ఉన్నాడు అంటూ చెప్పగా వారందరూ మరింతగా సంతోషపడిపోతూ ఉంటే సూర్య నిత్యను చూస్తూ, నిత్య, నీ గురించి నేను మీ నాన్నతో మాట్లాడాను. అతి త్వరలోనే నీ తండ్రిని నీ ముందుకు తీసుకుని వస్తా. తను సౌదీలో ఉన్నాడు. కానీ తను మీ అమ్మ విషయంలో చేసిన తప్పుకు నీ ముందుకు వచ్చి నిలబడలేకపోతున్నాడు. నువ్వేమంటావో అని చాలా భయపడుతున్నాడు నీ తండ్రి అంటూ చెప్పగా సూర్య మాటలు విన్న మిగతా వారు ఒకరి ముఖం ఒకరు అనుమానంగా చూసుకుంటే నిత్య మాత్రం, సూర్య, నీకు కుదిరితే మా నాన్నతో నన్ను ఒక్కసారి మాట్లాడనిస్తావా ప్లీజ్ అంటూ అడగ్గా సూర్య సరే అంటూ చెప్పి సోమేష్కి ఫోన్ చేసి నిత్యకు ఫోన్ ఇవ్వగా నిత్య చాలా సంతోషంతో ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి చాలాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి సూర్య దగ్గరకు వచ్చి అంతమందిలో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఆమె సంతోషాన్ని పంచుకోవాలి అనే ఉద్దేశంతో సూర్య అంటూ అతన్ని పిలిచి అతనిని హగ్ చేసుకొని ప్రేమగా అతని నుదిటి మీద కిస్ చేసి, ఐ లవ్ యూ సో మచ్ సూర్య, నిజంగా ఇదంతా నీ వల్లే జరుగుతుంది అంటూ ఉంటే అక్కడున్న వారందరూ కూడా వీరి ప్రేమను చూస్తూ గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ మంచిగా అందరూ కలిసి ఆనందంతో తిని చాలాసేపు ముచ్చట్లు చెప్పుకొని చివరికి ఎవరింటికి వారు బయలుదేరారు. అయితే సూర్య ముందుగానే సోమేష్కి నిత్యతో మంచిగా మాట్లాడమని, సౌదీలోనే ఉన్నట్లు బిహేవ్ చేయమని చెబుతూ అసలైన నిజం చెప్పకుండా తండ్రిని ముందుగా నిత్యకు దగ్గర చేసి సమయం చూసి నిజం చెప్పాలి అని భావిస్తున్నాడు. అలా గగన్ సత్య హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉండగా సత్య కొంచెం ధైర్యం తెచ్చుకొని, సార్, మీకు మేడానికి పెళ్ళెప్పుడు అంటే గగన్కి తన మనసులో అప్పటి వరకు ఉన్న బాధంతా ఎవరితోనైనా చెప్పుకుంటే బాగుంటుంది అనిపించి గగన్ తన మదిలో ఉన్న సంఘర్షణ అంతా సత్యతో చెప్పడంతో సత్యలో చిన్నపాటి సంతోషం మొదలైంది. ఎందుకంటే గగన్ది కూడా తనలా వన్ సైడ్ లవ్వే కాబట్టి. పవిత్రకు అసలు కొంచెం కూడా గగన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదని తెలియడంతో దాంతో సత్య, గగన్ సార్, ప్రేమ కూడా ఒక ఆయుధం లాంటిదే సార్. అది సరైన వాడికి దొరికితే మన ప్రాణాన్ని జీవితం మొత్తం రక్షిస్తూ ఉంటుంది. అదే అర్హత లేని వాడికి దొరికితే అదే ఆయుధంతో మన ప్రాణమే తీస్తుంది.
మరి మీ ప్రేమలో మీకు ఎలాంటి అర్హత ఉందో మీరే ఆలోచించుకోండి అంటూ చెప్పి హాస్పిటల్కి రాగా ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళి తనకు మందులు ఇచ్చి వారు కూడా అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ గగన్ మనసులో నిత్య మాటలు, సత్య మాటలు, అతనితో పవిత్ర ప్రవర్తించిన తీరు మెదులుతూ మనసంతా గజిబిజి గందరగోళంగా ఉండి నిద్ర సరిగా పట్టడం లేదు. మరోవైపు నిత్య నైట్ వేర్లోకి మారిపోయి వర్క్ చేసుకుంటున్న సూర్య దగ్గరకు వచ్చి, సూర్య, పవిత్ర ఎలాంటి ఉద్దేశంతో ఉందో, మా షోకి కూడా ఒక వారం రోజులే టైం ఉంది. సో ఆమె కూడా ఆ షోలో వర్క్ చేస్తుంది. అంతా మంచిగానే జరుగుతుంది కదా, నువ్వు ప్రతిదీ చూసుకుంటావు కదా అంటూ ఉంటే, సూర్య ఒడిలో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి నిత్యను ఒడిలోకి తీసుకొని ఆమె మెడ వంపులలో గడ్డాన్ని ఆనించి ఆమె చేతులతో ఆడుకుంటూ, చూడు బేబీ, మన పెళ్ళయి ఇంకో 4 రోజులకు 3 నెలలు అవుతుంది. ఇన్ని రోజులలో నేను ఏ పనైనా చెబితే చెయ్యకుండా ఉన్నానా? లేదు కదా. ఇది కూడా అంతే. నువ్వు చాలా మంచి మనసుతో ఎంతోమందికి మంచి జరగాలని ఈ షోని నిర్వహిస్తున్నావు. మరి నేను దీన్ని ఎలా చెడిపోనిస్తాను చెప్పు. నువ్వెలాంటి ఆలోచన పెట్టుకోకు. ఆ షో చాలా బాగా జరుగుతుంది. అందుకు నేను దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటా. నీ షోని ఎవ్వరూ పాడు చేయలేరు అంటూ చెబుతూ, ఎప్పుడు దాని గురించేనా, ఇంకో 2 రోజుల్లో మన యాప్కి మనం పర్సనల్ పాస్వర్డ్ ఇవ్వాలి, మర్చిపోయావా? ఇంతకు ముందే నాకు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న హోంశాఖ నుండి మెయిల్ కూడా వచ్చింది. వాళ్ళు ఎల్లుండి వచ్చి వారి వారి పాస్వర్డ్స్ని సెట్ చేస్తారట. మనం కూడా సెట్ చేయాలి అంటూ చెప్పడంతో నిత్య చిన్న నవ్వుతో, ఆ పని నాదెప్పుడో అయిపోయింది సూర్య అంటూ సూర్య పక్కనే పెట్టిన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి తన మెయిల్ నుంచి లాగిన్ అయ్యి తను చేసిన కోడ్ డిస్క్రిప్షన్ని చూపిస్తూ ఎలా ఉంది అంటూ అడగ్గా, సూర్య అదంతా చూసి కోడ్ బాగానే ఉంది, మరి కోడ్కి పాస్వర్డ్ ఏంటి అలా పెట్టావు అంటూ దాన్ని చూస్తూ కొంచెం వింతగా ఫీల్ అవుతూ, నీ పేరు కానీ నా పేరు కానీ పెట్టుకుంటారు, లేదా ఏదన్నా ఇష్టమైన దాని పేరు పెట్టుకుంటారు. మరి నువ్వేంటే ఈ సునీత్ అని పెట్టావు? అసలు ఈ సునీత్ ఎవరు? నీకు వాడికి ఉన్న రిలేషన్ ఏంటి అంటూ అడగ్గా నిత్య కొంచెం సిగ్గుపడుతూ, సునీత్ అంటే మన బాబు, తన పేరు సునీత్ అని పెట్టాలి అనుకుంటున్నా. నీ పేరులో ఓ అక్షరం, నా పేరులో ఓ అక్షరం కలిసి ఇలా సునీత్ అంటూ పెట్టాను అంటూ చాలా సిగ్గుతో ఇక సూర్యకు ఎలాంటి సమాధానం చెప్పలేక ఆగిపోతే, ఆమె మాటలతో సూర్య ముఖం సంతోషంతో వెలిగిపోతూ, పేరు చాలా బాగుంది, కానీ ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు మనం ఇంకా తల్లిదండ్రులే కాలేదు, అప్పుడే నువ్వు పేర్లు పెట్టి బారసాల కూడా చేసేస్తున్నావు అంటే నిత్య కొంచెం ఉడుక్కుంటూ, ఏం, ఎందుకు కాము, మనం తప్పకుండా తల్లిదండ్రులు అవుతాం, అప్పుడు పెట్టుకుందాం ఈ పేరు అంటే సూర్య ఆమె ఉడుక్కునే మొహాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఆమె వెనక భాగం నుండి టీషర్ట్లో నుండి చేతులను లోపలికి పోనిస్తూ ఆమె శరీరాన్ని ప్రేమతో అతని ప్రేమకు సిద్ధం చేసుకుంటూ గుసగుసగా చెవిలో మాట్లాడుతూ, ఏ నిత్య, నీలా 10 నిమిషాలకే అలసిపోతే ఎలా తొందరగా తల్లిదండ్రులు అవుతాం చెప్పు. అదే నువ్వు నాకు మంచిగా కోఆపరేషన్ చేస్తూ ఒక 2 నెలల పాటు కాస్త శ్రమ అనుకోకుండా బాగా కష్టపడ్డామే అనుకో, సునీతేం కర్మే, సునీత కూడా వస్తుంది. ఏమో, కవల పిల్లలే బయటికి రావచ్చేమో అంటుంటే సూర్య మాటలకు నిత్య చెంపలు సిగ్గుతో ఎర్రటి టమోటా పండులా తయారైపోతే అతనికి ఆమె మీద ప్రేమను చూపించకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని ప్రేమగా ఆమె పెదవులను చాలా సున్నితంగా ముద్దులు పెడుతూ వాటిని వదులుతూ మళ్ళీ ముద్దులు పెడుతూ మెడవంపులలో పంటి గుర్తులను ప్రేమగా ఇస్తూ అలాగే ఆమెను సోఫా మీదకు వాల్చి ఆమె చెవిలో మరింత గుసగుసగా, ఇప్పుడు మంచం మీదే కాదు సోఫాలో కూడా బాగుంటుంది,
ఒకరి శరీరాలు ఒకరికి మరింత దగ్గరగా ఉండొచ్చు అంటూ ఆమె మీదకు అతని శరీర భారం మొత్తం వాల్చుతూ నిత్య ప్రతి అణువులో తన ప్రేమను చూపిస్తూ ఉంటే నిత్య సూర్య వల్ల అతని ప్రేమ వలన కలిగే తీయని బాధను అనుభవిస్తూ అతనితో సమానంగా ఆమె కూడా అతనికి తన ప్రేమను చూపిస్తూ ఆ రాత్రిలో వారి మధ్య గాలికి కూడా తావులేదు అని చెబుతూ అంత ప్రేమను వారిద్దరూ పంచుకుంటూ అలా వారు ఆ రాత్రిని మరొక మరుపురాని రాత్రిగా మధురమైన రాత్రిగా మలుచుకున్నారు. ఇంకోవైపు పవిత్రకు తండ్రి అయిన ఈశ్వర్ వైభవ్తో జరిగిందంతా చెప్పగా పవిత్ర ఆ రోజు హోటల్లో జరిగిన దానికి తండ్రికి సారీ చెబుతూ ఈరోజు సూర్య నిత్య విషయంలో ఫ్రెండ్స్ విషయంలో ఏం జరిగిందో మొత్తం వివరించి చెప్పింది అతనికి. అలా కొందరి సంతోషాల నడుమ కొందరి పన్నాగాల నడుమ ఆ రాత్రి మరుసటి ఉదయానికి స్వాగతం పలికింది. వైభవ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తూ ఉండగా సూర్య ఆఫీస్లో ఉన్న తన వ్యక్తి ఫోన్ చేసి, సార్ రేపు రక్ష యాప్లో కొత్త కోడ్ని ఇన్స్టాల్ చేసి ఎవరి పాస్వర్డ్తో వాళ్ళు పెట్టి చాలా సేఫ్గా లాక్ చేసి దాన్ని లాంచ్ చేయబోతున్నారు అని చెప్పగా వైభవ్ కొంచెం ఆలోచించుకొని చిన్న నవ్వుతో అతనికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో అతను భయంగా, సార్ ఆ ప్లాన్ అమలు చేస్తే నాకేమీ ఇబ్బంది రాదు కదా అంటూ అడుగుతూ భయపడుతూ ఉంటే వైభవ్ అతనికి ఏ ప్రాబ్లం రాదురా, ఒకవేళ నిన్ను జాబ్ నుండి అక్కడ తీసేస్తే నేను నా కంపెనీలో నీకు జాబ్ ఇస్తా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి కోపంగా తనలో తానే మాట్లాడుకుంటూ, రేయ్ సూర్య, నిత్యను నీకు దూరం చేసి నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికన్నా ముందే వ్యాపారపరంగా నేను నిన్ను దెబ్బ కొట్టాలి, అందుకే ఈ ప్లాన్ అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరోచోట కూతురితో ఫోన్ మాట్లాడిన దగ్గర నుంచి సోమేష్కి చాలా బాధ మొదలై మనసులో ఒక ప్రశ్న అతనిని బాగా వేధిస్తూ ఉంది. నిత్య అతనితో చెప్పిన ఒక మాటకు ఏం చేయాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించుకున్న సోమేష్ వెంటనే ఫోన్ తీసి సూర్యకు ఫోన్ చేశాడు. ఏమండోయ్, మరి ఇప్పుడు కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.